శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి 11 నుంచి 17 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు 3వ స్థానంలో ఉండగా వారం ప్రారంభం అవడం జరిగింది. ఈ వార ప్రారంభం అందే రాష్ట్రాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. అంటే ఇంచుమించుగా 12వ తారీఖున శుక్రుడు 4వ స్థానంలోకి రావడం వల్ల ఈ రాశి వారికి ఏదైనా చాలా కాలంగా అమ్ముడుపోని స్థిరాస్తి లాంటిది ఏదైనా ఉంటే అమ్మే ప్రయత్నం జరుగుతుంది. లేదంటే ఏదైనా ఒక పాత వాహనం ఏదో ఉంటే దాన్ని విక్రయించి కొత్త వాహనం కొనడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది కొత్త వాహనం కూడా కొనే అవకాశం అది ఉంటుంది. అలాగే గృహాన్ని బాగా అలంకరించుకోవడం, బంధువులు అది రావడం అది జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు మీ సొంత ఊరు ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి బంధువులను కలుసుకొని ఒక పండగ అన్నది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారంలో. అయితే ఈ వారంలోనే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు దగ్గర బంధువులతో వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉండిపోవడం వల్ల దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. అది జాగ్రత్తగా డీల్ చేసుకొని దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. సో అదే కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ప్రయాణించవలసి ఉంటుంది. రవి 3వ స్థానంలో ఉండడం వల్ల కొంత కొత్త మిత్రులు మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు మీతో కలిసి చదువుకున్న వాళ్ళు కానీ, వృత్తిరీత్యా ఉన్నటువంటి కొంతమంది మీ సహ ఉద్యోగులతో కలిసి ఏదైనా ఒక ప్రయాణం చేయడం కానీ, ఒక వేడుకలో పాల్గొనడం కానీ, కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రవి 4వ స్థానంలోకి మారుతున్నాడు. లాభాధిపతిగా రవి 4వ స్థానంలో మారడం వల్ల గృహ అవసరాలకు కొన్ని వస్తువులు అవి సేకరించడం, కొనడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి అనారోగ్య కారణంగా వారి వల్ల కొంత శ్రద్ధ పెట్టడం, కొంత హాస్పిటల్ అది సందర్శించడం, కొన్ని మెడిసిన్స్ లాంటివి కొనవలసి ఉంటుంది. ఇక కుజుడు 15వ తారీఖు వరకు 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రతి పని చాలా ధైర్యంగా పూర్తి చేస్తూ ఉంటారు. మిత్రుల సహకారంతో ఎటువంటి సమస్యైనా పరిష్కరించుకుంటారు. అటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా కొత్త అవకాశాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే కుజుడు జనవరి 15వ తారీఖున చతుర్థ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉచ్చస్థానంలో ప్రవేశిస్తూ చక్కగా మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాన్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల సాధారణంగా ఎలా ఉంటుందంటే మీకు భూముల విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సడన్గా మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా రేటు ఎక్కువగా పెరగడం, అది మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో మీరు స్థిరాస్తి అమ్మడం కన్నా కొనుక్కోవడం మంచిది. అలాగే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి కూడా మీ స్వాధీనం చేసుకోవడానికి ఈ రుచిక మహాపురుష యోగం మీకు చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహాలు అక్కడ 4వ స్థానంలో ఉన్నటువంటి కుజ, శుక్ర, రవి గ్రహాలు కారణంగా కంపల్సరిగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో తల్లిగారి ద్వారా, అంటే పెద్దల ద్వారా తల్లిగారు, తండ్రి గారి ద్వారా వచ్చే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణలు, గొడవలు, చికాకులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా డీల్ చేసుకోవడం అనేది మంచిది. బట్ ఏదైనా మీది మీకు ఇవ్వడానికి కూడా అవతల వాళ్ళకి ఇష్టం ఉండక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా వరకు మీలో ఉన్నటువంటి మొగమాటం అది విడిచిపెట్టి ఎప్పటికైనా మీరు తెగించకపోతే ఈ ఆస్తి అలాగే ఇతరుల చేతిలో ఉండిపోతుంది. తర్వాత మీరు దాన్ని దక్కించుకోవడం కూడా కష్టమవుతుంటుంది. కాబట్టి ఏదో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని ఆ సమస్యల నుంచి బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ రాశి వారికి. అయితే 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల చాలా వరకు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం, పందాలు ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం చాలా వరకు మంచిది. ఎంతైనా పోగొట్టుకోవడం తప్ప తిరిగి సంపాదించడం ఉండదు. అంటే సాధారణంగా ఈ తులారాశి వారికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా ఒక విషయంలో నష్టపోయినప్పుడు పదే పదే దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక షేర్ మార్కెట్లో నష్టపోయారు, మళ్ళీ ఎన్నిసార్లైనా అందులోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. ఒక సినిమా తీసినా పదే పదే దాంట్లోనే నష్టపోతూ ఉంటారు. 1-2 సార్లు ప్రయత్నం చేసి అది మీకు కలిసి రానప్పుడు సడన్గా దాన్ని వేరే దాంట్లోకి మారాలి తప్ప పోగొట్టుకున్న చోట సంపాదించాలనే మీ పాలసీ చాలా వరకు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పటికైనా కొన్ని ఇటువంటి వీక్నెసెస్ ఏమైనా ఉంటే ఈ పందాలు, జోదాలు, బెట్టింగ్ల నుంచి చాలా వరకు బయటికి రావడం మంచిది.
బట్ ఏదైనా 6లో ఉన్నటువంటి శని భగవానుడు వృత్తిపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, ఆటోమొబైల్ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా చాలా వరకు కొన్ని కొత్త మార్పులు, కొత్త ఇంప్రూవ్మెంటు ఈ వారం నుంచి మీకు రావడం జరుగుతుంది. సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం, అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాల్ని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతాయంటే సరైనటువంటి అవకాశాలు రావు. వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చిన్న ఉద్యోగంలో చేరరు. ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి, వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం, ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు చికాకు పడుతుంటారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు, అంటే ఆగ్నేయలో అయినా ఉండకూడని ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో, మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు 24 ఎలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క, కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి, ఎంత ధనం రానివ్వండి, ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అవి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు, లోన్, అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది, ఆదాయపరంగా ఉంటుంది, దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేదనో, ఎప్పుడు ఏదో జరిగిందనో, ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంకు లోన్స్ లభించవు. అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి. ఈ వాయువు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే, అంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది. అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టమే, ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక ఆగిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది, షూరిటీ కూడా ఉంటుంది. బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు. అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి. పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరికే పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు. ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి పతనం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు. ఏదన్నా మన పని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.